Left ear to the left shoulder. Do not raise the shoulder. Let the ear come to the shoulder. Inhale when you come to the middle. Exhale to one side. Inhale, exhale to the other side. Now stay there on the right side. Bring your right arm to the left side of the head. Very gently pull the head towards the right, not too much. And extend your left arm on the floor. Exhale, longer than 5 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 7, 9. You can also chant a mantra, whatever you like to do. And arms forward. Bring the arms forward. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. It is a pride for Bharat to have the International Yoga Day, and fortunately we are here to be with you all in this wonderful event of practicing today's yoga class. ఆధ్వర్యంలో యోగా డే సెలబ్రేషన్స్ అయినాయి. అండ్ మనం అందరికీ తెలుసు ఇవాళ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో చాలా గ్రాండ్గా యోగా డే సెలబ్రేషన్స్ అక్కడ చేసుకున్నారు. స్వామి, మీరు చెప్పండి, అమెరికా వచ్చినా కూడా మీరు యోగా డే సెలబ్రేషన్స్లో ఎందుకు పాల్గొన్నారు, అండ్ యోగా అంటే ఏంటి, అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి? జై శ్రీమన్నారాయణ. ఇవాళ యోగా డే మన భారతదేశంలో నిన్ననే పూర్తయిపోయింది. చాలా చక్కగా అక్కడ జరిగి ఉంటుంది అని అనుకుంటున్నాం. మన భారత ప్రధాని మాననీయులైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క చొరవ వల్ల 2014 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్లో జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినంగా ఒక ప్రపోజల్ చేయగానే అందరూ సుమారు 170 దేశాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా చాలా చక్కగా స్పందించి అంగీకరించి దాన్ని ఒక ఉత్సవంగా చేసుకోవడానికని వారు అంగీకరించారు. అప్పటి నుంచి మనకి యోగా దినంగా ఈ జూన్ 21వ తేదీని మనం భావిస్తున్నాం. భారతదేశానికి ఇది ఒక గర్వకారణం. ప్రాచీనమైనటువంటి అతి సులభమైనటువంటి విధానంలో ఆరోగ్యాన్ని ఎట్లా మనం జాగ్రత్తగా పెట్టుకోవచ్చును. మనం ఏదో పెద్ద పెద్ద వ్యాయామాలు చేసేసి వస్తాదుల్లా కావడానికి కాకుండా దైనందిన జీవితాన్ని మనం సుఖంగా జరుపుకోవడానికి, దేహాన్ని స్వాధీనంగా ఉంచుకోవడానికి, మనస్సుని నిగ్రహంలో ఉంచుకోవడానికి, బుద్ధిని సవ్యంగా నిర్ణయాలు చేయగలిగేట్టుగా తయారు చేసుకోవడానికి అనుసంధానంగా మనం యోగాన్ని వినియోగించుకోవచ్చు. ఈవేళ ప్రపంచంలో ఎక్కడైనా మనం ఉగ్రవాదాలని, రకరకాలైనటువంటి చికాకుల్ని గమనిస్తున్నామంటే ఈ రకమైనటువంటి మానసికమైనటువంటి సమతౌల్యం లేకపోవడమే కదా ప్రధానమైనటువంటి కారణం. ఇది ఏర్పడగలిగితే వ్యక్తుల్లో ఉండేటటువంటి ఉద్రిక్తతలు తగ్గుతాయి, సమాజంలో ఉండేటువంటి అసమానతలు తగ్గుతాయి, పరస్పర అవగాహనలు పెరుగుతాయి, అందరూ కలిసి జీవించగలుగుతారు. మనం కోరుకునేది లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అని. ఇది జరగాలి అని అంటే వ్యక్తుల మధ్య ఒక రకమైనటువంటి సమన్వయం కావాలి. సమన్వయం కలిగించే ఒక సూత్రంగా యోగాన్ని మనం వినియోగించుకోగలిగితే అది శరీరానికి, మనస్సుకి, బుద్ధికి కూడా ఉపయోగపడుతుందనే ఒక పెద్దల యొక్క సూక్తిని దృష్టిలో పెట్టుకుని దూరాలోచనతోటి మన ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి ఘనకార్యం ఈ యోగా డేని ప్రపంచానికి అందించడం అనేది. అది భారతదేశంలో మనకి సహజంగా జీవితంలో ఒక భాగంగా ఉంటూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో అంటే సుమారుగా ఒక 3-4 దశాబ్దాలుగా ఏర్పడినటువంటి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే జీవన విధానంలో ఏర్పడ్డ మార్పుల వల్ల శరీరానికి తగినటువంటి పరిశ్రమ లేదు, మనస్సుకి తగినటువంటి సరైన ఆలోచన ఇచ్చేటటువంటి విధానాలు లేకపోవడం చేత వ్యక్తుల్లో రకరకాలైనటువంటి కలతలు, కావేశాలు, ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. దాన్ని మనం తగ్గించి సమాజాన్ని మంచిగా తయారు చేసుకోవడానికి యోగా వాడాలి
అనేటటువంటి దాన్ని ప్రధానమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చారు. ఈవేళ అమెరికాలో మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఈ యోగాభ్యాసాన్ని సొంతం చేసుకుని దానివల్ల వాళ్ళు చక్కటి జీవనాన్ని సాగించగలుగుతున్నారు. ఇది అందరికీ అవసరమనే ఉద్దేశంతో ఈవేళ ఈ యోగా దివసాన్ని పాటించాలి అని మన జెట్ యుఎస్ఏ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కగా చాలామంది పాల్గొన్నారు దీంట్లోనూ. అయితే మన దేశంలో ఉన్నప్పుడు జరిగే అంత విస్తృతంగా మనం జరపలేకపోయినప్పటికీ కూడా చాలామంది దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది జీవన విధానంగా మార్చుకోగలిగితే మనం వైద్యానికి పెట్టే ఖర్చులను తగ్గించుకోవచ్చు, మానసికంగాను శారీరకంగాను వచ్చే రోగాల్ని మనం అడ్రస్ చేసుకోవచ్చును, సుఖంగా జీవించవచ్చు అనేది అందరికీ తెలియాలి. ఇప్పటికి కూడా ఇంకా చాలా తెలియని వాళ్ళు ఉన్నారు అనుకోవడం కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ అందరికీ దీన్ని తెలియచేసి తద్వారా వాళ్ళలో కూడా ఒక ఉత్సాహాన్ని కలిగించడం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా యోగా దివసాన్ని మనం చేస్తున్నాం.